జనసేన పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి పిఏనని చెప్పుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి పలువురు నుంచి పైసలు దండుకున్నాడు. దాదాపు 80 నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాధితులు మచిలీపట్నంలోని ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఆ వ్యక్తి ఎంపీ వల్లభనేని బాలశౌరి పిఏ కాదని జనసేన నేతలు తెలిపారు. మచిలీపట్నంలో ఎంపీ వల్లభనేని బాలశౌరికి చెందిన కార్యాలయంలో గోపాల్ సింగ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడు అక్కడికి వచ్చేవారితో పరిచయాలు పెంచుకున్నాడు. తాను ఎంపీ బాలశౌరి పిఏనని కొందరిని నమ్మించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని ఎంపీ బాలశౌరి చెబితే పని అయిపోతుందని నమ్మించాడు. ఈ క్రమంలోనే పలువురు గోపాల్ సింగ్ ను ఆశ్రయించారు. దీంతో బాలశౌరి గవర్నమెంట్ మెడికల్ కళాశాల, కృష్ణా యూనివర్సిటీ, విద్యుత్ సబ్స్టేషన్లలో ఉద్యోగాలిప్పిస్తారని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోని కొందరికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాడు. అయితే మరికొందరికి గోపాల్ సింగ్ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో బాధితులు బాలశౌరి కార్యాలయానికి వచ్చి ఆరా తీశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోపాల్ సింగ్ చేతిలో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఇందుకు సంబంధించిన ఎంపీ బాలశౌరి పిఏ శివను సంప్రదించారు. అయితే గోపాల్ సింగ్ తో డబ్బులు ఇప్పించేలా చూస్తామని శివ తొలుత చెప్పాడని బాధితులు పేర్కొన్నారు. శనివారం రోజున తిరిగి శివను సంప్రదిస్తే గోపాల్ సింగ్ పోలీసుల అదుపులో ఉన్నాడని, తమను స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయమని చెప్పారని తెలిపారు. అయితే తమకు న్యాయం జరిగేలా చూడాలని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఆవేదన వారి మాటలోనే విందాం. డబ్బులన్నీ నిజమే అనుకుని నమ్మి మేమందరం డబ్బులు బయట వడ్డీలకు తీసుకొచ్చి ఉండి లేక కట్టామండి. మేమందరం కూడా మాది గుడివాడండి. మేమందరం ఉండి లేక మా అత్తగారు మా మామగారికి తెలియకుండా, మరి మా హస్బెండ్కి తెలియకుండా ఏదో జాబులు చేసుకున్నామని మరి మేము తీసుకొచ్చి ఇలా కట్టామండి. ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉండే. నేను 2 లక్షల రూపాయలు కట్టానండి. మెడికల్ కాలేజీలో రేడియోలాజికల్ ఫిజియోసిస్ట్ అండి. మేము హాస్పిటల్కి వచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి బందరం. ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా డాక్టర్ గారు వాళ్ళు మరి చూడడానికి భయం ఎత్తి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మీరు ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళండి, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడికి వెళ్తే ఆ ఫోన్ వస్తే వీళ్ళు చూస్తారని చెప్పి అప్పుడు వస్తే ఇక్కడ గోపాల్ గారు అక్కడ కంప్యూటర్ కాడ ఉంటాడు. వచ్చి ఎవరు ఏంటంటే పలానా ఊరు అని చెప్తే ఏంటి మీకు కావాల్సిందంటే పెద్ద ఏంటంటే ఇట్లా ఆఫీస్కి మీరు ఫోన్ చేస్తే చూస్తారంటే హాస్పిటల్కి అని చెప్పాడు. అయితే 2-3 సార్లు చేశారండి. చేస్తే హాస్పిటల్ మనం చూశారండి, బాగా చూశారు. తర్వాత ఒకసారి ఫోన్ చేశాను, ఏంటి మరి ఇట్లా చూశారో మరి 130 ఉద్యోగాలు పని అన్నారు, మీ ద్వారా అవుతాయా అని అడిగా నేనే. అయితే ఉద్యోగాలు చాలండి పెద్ద డబ్బులు కట్టుకుని ఉండారా అన్నాడు. ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు అని ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు పక్క గవర్నమెంట్ ఉద్యోగాలు డబ్బులు ఎంత కట్టాలి, అందరూ పేదోళ్ళు లక్షల్లో ఎక్కువ కట్టలేరు మా వాళ్ళు. 1.5-2 కట్టేవాళ్ళు లేరన్నాడు. అయితే 1.5 అడుగుతారు, 1 లక్షలు అడిగా. వాళ్ళు అడిగితే ఏమన్నారు కట్టుకుంటా అన్నారు. 10 నెలలు అయింది. నేనేం చెప్పండి వాళ్ళతో, అయ్యా నా మీద డిపెండ్ అవ్వద్దు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్పుతో మాట్లాడకండి, నేను వస్తా, మీకు ఇష్టమైతే డబ్బులు కట్టేయండి, లేదా తిరిగి వచ్చేయండి, మనకు ఆయన ఖర్చులే పోతుంది. అట్లా మామూలుగా ఒకరు 30 మంది 40 మంది 60 మంది ఒక్కోళ్ళు 1.5-2 లక్షల కట్టించుకున్నారు. మా బాబు ఇంజనీరింగ్ చదివాడు. అయితే ఈయన బాలశౌరి గారి ఎంపీనని చెప్పి ఆయన ఒక అతనికి బాలకోటి అని ఆయనకి ఎంపీ గారి పిఏనని చెప్పి చెప్పాడండి. ఆయనకి నమ్మకంగా 4-5 పనులు చేసి పెట్టాడంట. ఇట్లా ఎంపీ కోటాల ఉద్యోగాలు ఉన్నాయండి, మీరు ఎవరినైనా సరే తీసుకొచ్చుకోండి, డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆయన మనవడికి కట్టుకున్నాడు. అట్లా అందరికీ పాకి ఆయన గోపాల్ సింగ్ అనే ఆయనకి కట్టుకున్నాడు. ఆయన కూడా మేము వచ్చినప్పుడు నమ్మకంగా మాట్లాడి, అమ్మ బై హ్యాండ్ ఇవ్వద్దు, మీరందరికీ ప్రూఫ్లు ఉండాలి, మీరు ఫోన్పే చేయండి, మాకు డబ్బులు ఫోన్పే చేస్తే గోపాల్ సింగ్ అనే ఆయనకే ఫోన్పే చేసామండి. మేము 1.5 లక్షలు డబ్బులు, ఒక్కొక్కళ్ళు 2 లక్షలు కట్టారు. అట్లా రకరకాలుగా కట్టించుకున్నాండి. మీకు ఈ జాబ్ ఉంది, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ ఉంది అని. సరే గవర్నమెంట్ ఉద్యోగాలు కదా అని చెప్పి నమ్మి వచ్చాం. మీకు జనసేన పార్టీ ఇది మన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి హయాంలో మనకు అన్యాయం జరగదు, మీకు జాబులు ఉన్నాయి, నేను బాలశౌరి గారి పిఏని అని చెప్పి కట్టించుకున్నాడండి. ఆయన ఆర్డర్ కాపీలు తీసుకొని ముందు ఇక్కడ రమ్మన్నారండి. 29వ తారీఖేమో మెడికల్ కాలేజ్ దగ్గరికి రండి, డిఎంహెచ్ఓ ఆఫీస్కి రండి అని అన్నారు. తర్వాత ఏమో మళ్ళీ పోస్ట్ పోన్ అయిందండి, 30వ తారీఖున అక్కడికి రండి, విజయవాడ హోటల్కి రమ్మని చెప్పాడు. అందరం అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఆయన అసలు లేరు. ఇక అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ హోటల్లో ఇక్కడ అసలు హోటల్లో బుకింగ్ లేదు, ఏం లేదు, మీరు అందరు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు, ఇంతమంది ఉన్నారు, వెళ్ళిపోండి అని పంపిస్తే ఇదేదో జరిగిందని చెప్పి మేమందరం ఇక్కడికి వచ్చాము. ఎంపీ గారు ఆఫీస్కి అన్నారు కదా, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా ఒక్కడే మాట్లాడాడు. మేము ఒకవేళ ఆఫీస్కి వచ్చినా తీసుకొచ్చి బయటికి
వాళ్ళకి ఎవ్వరికీ తెలియకూడదమ్మా, మీరు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. అతను మాట్లాడేవారు మాట్లాడదాం. వీళ్ళు ఆఫీస్లో వాళ్ళు కూడా ఏమన్నారండి, మీరు ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నా ఏంటి వాళ్ళు వచ్చారంటే ఏదో పని మీద వచ్చారని మాకు అలాగే చెప్పాడమ్మా. ఇంత చేస్తాడని మాకు తెలియదు. 2 రోజుల క్రితం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. 2 రోజుల క్రితం వచ్చినప్పుడు చెప్పారండి, ఏమన్నారు, మనీ అయితే మీకు ఇప్పిస్తాం, ఉద్యోగాల సంగతి తెలియదు, వాడిని పట్టుకుంటాం మేము, మీ డబ్బులు మీకు రికవరీ చేసిస్తాం, మీడియా వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడొద్దు అన్నారు. తీరా ఇప్పుడు వస్తే ఇక్కడ ఎవ్వరూ లేరండి, తాళం వేసింది.